హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికాస్ వ్లాగ్స్. ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న రెసిపీ పేరు కుంపావా ఎగ్. వినడానికి కొత్తగా ఉంది కదండి. నేను కూడా ఇది ఒక రెస్టారెంట్లో ఫస్ట్ టైం తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. 2-3 టైమ్స్ చేశాను, బట్ ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 4 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం పిండిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా జారుడు కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలండి. మనం దీనికంటే ముందుగానే ఒక 4 ఎగ్స్ మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. వాటిని 4 పార్ట్స్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీటిని వేపుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటి ఎగ్ని మనం అందులో ముంచుకుంటూ వాటిలో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అన్ని ఎగ్స్ని ఇలాగే 2 టైమ్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలండి. తర్వాత ఒక క్యాప్సికమ్ అలాగే మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగినాక ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోవాలండి. వీటిని ఒక 5 to 6 మినిట్స్ పాటు మంచిగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ షెజ్వాన్ చట్నీ, 1.5 స్పూన్ షెజ్వాన్ చట్నీ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు టమాటా కెచప్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని కొంచెం సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ మిక్చర్ మంచిగా సిజిల్ అవుతున్నప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మనకి సాస్ అంతా కూడా వీటికి ముక్కలకి పట్టుకునేలాగా. చేయడానికి టైం పడుతుంది, కానీ చేసిన 5 మినిట్స్ కూడా ఇవి ఉండవు, అంతా అయిపోతాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత అంత పట్టేలాగా దీనిలో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి.
చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. అందరూ మంచిగా కామెంట్స్ పెడుతున్నారండి. వారికి ఏదైనా రెసిపీ కావాలంటే థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. అండ్ ఇంకా ఎవరికైనా ఏదైనా రెసిపీ కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. అంతే అండి. మీకు ఎప్పుడైనా చట్పటాగా తినాలనిపిస్తే ఇది ఒకసారి ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చేసింది టేస్ట్ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.